సోదరులారా, మన జీవితంలో ఎన్నో సందర్భాలు వస్తాయి. మనసు వెనుకడుగు వేస్తుంది. పరిస్థితులు కఠినంగా ఉంటాయి. అప్పుడు మనకు కావలసింది ప్రేరణ. మహాభారతం మనకు ఈ ప్రేరణను ఇచ్చే మహాగ్రంథం. అర్జునుడు కురుక్షేత్రంలో ధైర్యం కోల్పోయాడు. నా బంధువులను ఎలా చంపగలను అని అయోమయానికి లోనయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు, నీ ధర్మం యోధుడిగా యుద్ధం చేయడం, నీ కర్తవ్యమే నీ ప్రేరణ అర్జునుని మళ్లీ నిలబెట్టాయి. సందేహం వచ్చినా కర్తవ్యమే మనకు దారి చూపాలి. అభిమన్యుడి చక్రవ్యూహంలోకి ప్రవేశించాడు. బయటకు రావడం తెలియకపోయినా సైన్యాన్ని రక్షించడానికి ముందడుగు వేశాడు. ధైర్యం, సమూహం కోసం త్యాగం, ఇవి నిజమైన ప్రేరణ. యుధిష్ఠిరుడు వనవాసంలో ఓర్పుతో నిలబడ్డాడు. న్యాయం చివరికి గెలుస్తుంది అనే విశ్వాసమే అతని బలం. ప్రేరణ అంటే కేవలం చర్య కాదు, ఓర్పు కూడా. కర్ణుడు తన సొంత అన్నలతో యుద్ధం చేస్తున్నాడని తెలిసినా దుర్యోధనుడి పట్ల కృతజ్ఞతతో నిలబడ్డాడు. ప్రేరణ విలువల నుండి వస్తుంది. కృతజ్ఞత, నిబద్ధత. ద్రౌపది అవమానాన్ని ఎదుర్కొని ప్రతిజ్ఞ చేసింది. ఆ ప్రతిజ్ఞే పాండవులను మళ్లీ గెలుపు దిశగా నడిపింది. న్యాయం కోసం కోపం కూడా ప్రేరణగా మారుతుంది. మహాభారతం మనకు చెబుతుంది, ప్రేరణ అంటే మనసు కోరిక కాదు, పరిస్థితి డిమాండ్. ధర్మం కోసం అర్జునుడు, ధైర్యం కోసం అభిమన్యుడు, ఓర్పు కోసం యుధిష్ఠిరుడు, నిబద్ధత కోసం కర్ణుడు, న్యాయం కోసం ద్రౌపది. ఇవన్నీ మనకు మార్గదర్శకాలు. మన జీవితంలో కూడా పరిస్థితి ఏదైనా మన ప్రవర్తనను ఆ అవసరానికి తగినట్లు మార్చుకోవాలి. అదే నిజమైన ప్రేరణ.